ఫస్ట్ హీరో అతనే అనుకోని మళ్ళీ వేరే హీరో దగ్గరికి వెళ్ళిన మూవీస్ ఏవో మనం ఇప్పుడు చూద్దాం. వీడియోని పూర్తిగా చూశాక మీరు ఇదే అంటారు. Same, but different. But still same. నెంబర్ 1, పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే త్రివిక్రమ్ గారితో మూవీని అనౌన్స్ చేశారు మన అల్లు అర్జున్ గారు. ఇక పుష్ప 2 కూడా రిలీజ్ అయిపోయింది, మూవీని స్టార్ట్ చేస్తారు అనుకుంటే అల్లు అర్జున్ గారేమో అట్లీ గారితో మూవీని స్టార్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. నెంబర్ 2, హనుమాన్ మూవీ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ గారు భారీ బడ్జెట్ తో బాలీవుడ్ యాక్టర్ తో బ్రహ్మ రాక్షస్ అనే సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమాని ప్రభాస్ గారితో ప్లాన్ చేస్తున్నారు మన ప్రశాంత్ వర్మ గారు. నెంబర్ 3, మన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరంబుకే మాయావి మూవీని ఫస్ట్ సూర్య గారితో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ మూవీని అమీర్ ఖాన్ గారితో చేయబోతున్నారు లోకేష్ కనకరాజ్ గారు. నెంబర్ 4, బలగం మూవీతో మంచి సక్సెస్ చూసిన వేణు గారు నాని గారితో ఎల్లమ్మ అనే మూవీని చేయాలి. కానీ నాని గారి లైనప్ లో చాలా మూవీస్ ఉండటంతో ఇప్పుడు ఆ మూవీని నితిన్ గారితో చేయబోతున్నారు. నెంబర్ 5, దిల్ రాజు గారు నిర్మాతగా ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ లో రావణ్ అనే మూవీ వస్తుందని అప్పుడు న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ మూవీని అల్లు అర్జున్ గారితో చేస్తున్నట్టు రీసెంట్ గా మన దిల్ రాజు గారు కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 6, ఇప్పుడు మన రామ్ చరణ్ గారు చేస్తున్న పెద్ద మూవీని కూడా ఫస్ట్ బుజ్జిబాబు గారు మన ఎన్టీఆర్ గారితో చెప్పారంట. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు బుజ్జిబాబు గారు. ఇవన్నీ విన్నాక నాకు ఏం గుర్తుకొచ్చిందో తెలుసా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. ఇవే కాకుండా మీకు తెలిసిన మూవీస్ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 లో మాట్లాడుకుందాం.